ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారని వార్త రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని అయితే వెల్లడించింది, బంద్ పాటించట్లేదని. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ పేషి స్పందించింది. నేను సినిమా అభివృద్ధి కోసం ఒకవైపు కృషి చేస్తుంటే నా సినిమాకే ఇచ్చేస్తున్నారు, మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే పదాన్ని అక్కడ వాడారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ గారు మనతో పాటున్నారు. ఆయన అడిగే విషయాల మీద తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ అనే పదాన్ని వాడారు సార్, దాన్ని ఎట్లా చూడాలంటారు? చాలా పెద్ద పదం అది. ఎందుకంటే ఆయనకి సినిమా రిలీజ్ ఉందని తెలిసి ఎగ్జిబిటర్ చేయలేదు తప్పు. ఎవరైతే లీజు తీసుకున్నారో నలుగురు ఐదుగురు వాళ్ళు చేసిన డ్రామా ప్లే ఓన్లీ హరిహర వీరమల్లు సినిమా కోసం వాళ్ళు ఆడిన డ్రామా అని మాత్రం దాంట్లో కుట్రకోణం ఉందని మాత్రం అందరికీ తెలుసు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అన్న లీజ్ ఓనర్స్ వీలే, 1300 థియేటర్లు వీలే. మేము 18వ తారీఖు మీటింగ్లో మేము థియేటర్లు బంద్ చేస్తున్నాం 1వ తారీఖు. ఇది ఫైనల్, ఇది మాది మాట, ఇది మా మాట 1400 మంది మాట అన్నారు. కానీ నిన్న దామోదర ప్రసాద్ గారు మాట్లాడుతూ అసలు ఆ విషయమే రాలేదు, మీరు మీడియా అని మా మీద తోసేస్తున్నారు. 4 రోజులు బట్టి 18వ తారీఖు నుంచి 20 మొత్తం ఇవాళ 24 నిన్న 6 రోజులు మొత్తం టోటల్గా మొత్తం బంద్ అని చెప్తుంటే మరి నిద్రపోయారా? పడుకున్నారని అడుగుతున్నా. ఆ రోజు దాము ఉన్నాడు కదా, ఇది ఫైనల్ అన్న వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు, భరతభూషణ్ గారు తెలుసు. కాదంటే చెప్పమానండి, ఒక్కసారి అది ఆ మినిట్స్ తీయమనండి బయటికి. అది మొత్తం టోటల్గా నేనే తీద్దాం, లేకపోతే కాదు కదా, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బంద్ పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము బంద్ చేస్తాం అన్నారు. ఓకే, నిజమైన ఎగ్జిబిటర్లు చేస్తామంటే ఓకే. కొంతమంది షాక్ అయ్యారు, నేను షాక్ అయ్యాను, అందరం షాక్ అయ్యాం. ఏంటి బంద్ అంటున్నారు ఏంటి అంటే, ఇది పుట్టింది రాజమండ్రిలో, కుట్ర జరిగింది కాకినాడలో, మొత్తం పురుడు పోసుకుంది హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో. మరి ఆ కుట్ర కోణం వెనుక హరిహర వీరమల్లుకి మొత్తం టోటల్గా మాకు ఇన్ని ఉంది, మాకు ఇంత అంగబలం ఉంది, మేము లేకపోతే రిలీజ్ చేయలేరు, మేము లేకపోతే థియేటర్ లేకపోతే సినిమా రిలీజ్ కాదు అని ఒక అల్టిమేటం చేద్దామని ప్రయత్నం చేశారు. అంటే దీని వెనక వైసీపీ ఉందనుకోవచ్చు. కన్ఫర్మ్ ఉంది, వైసీపీ పక్కా ఉంది. లేదు అని చెప్పమానండి. ఈ లీజు ఓనర్లో దాంట్లో వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉన్నారని నేను చెప్పమానండి. నేను చెప్తానప్పుడు దాంట్లో అది ముందుగుంటని ఆదిలోనే కనిపెట్టిన కందులు దుర్గేష్ గారు, ఆదిలోనే పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టారు, ఆదిలోనే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు. ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది, ఇది హరిహర వీరమల్ల కోసం మొత్తం టోటల్గా ఇబ్బంది జరుగుతుంది, ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని తెలుసుకొని ఎంక్వైరీకి ఆదేశించిన వెంటనే రాత్రి గబగబా మీటింగ్ పెట్టి 11 గంటలకి మొత్తం టోటల్గా అందరిని పిలిపించి అంతా కలిపి పెట్టారు. దీని అంతటికి వాళ్ళు ఏంటంటే వాళ్ళే డిస్ట్రిబ్యూటరు, వాళ్ళే లీజ్ ఎగ్జిబిటరు, వాళ్ళే ప్రొడ్యూసర్ ఉండాలా, ఇంకొకరు ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళకి సినిమాలు ఇవ్వట్లేదు, హీరోలు సినిమాలు ఇవ్వట్లేదు, డేట్స్ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ఇప్పుడు లీజ్ థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్తో గుత్తాధిపత్యం మేము మోనార్కులము, కొత్త డిస్ట్రిబ్యూషన్ రావద్దు. అదే మైత్రి మీద సితారా మీద టార్గెట్. ఇది వాస్తవం, ఇది జగన్ ఎరిగిన సత్యం, అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. దాంట్లో ఆయన సినిమాని టార్గెట్ చేశారనేది వాస్తవం. దీంట్లో మనం ఇంక వేరేది మాట్లాడాలి. కళ్యాణ్ గారు లెటర్లో కూడా గుత్తాధిపత్యం ఉండకూడదు, సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఒక మాట. గుత్తాధిపత్యం అంటే ఎవరెవరు సార్? ఇప్పుడు ఆటోమేటిక్గా 5 పేర్లు చెప్పాను కదా, వాళ్ళే రాజు, వాళ్ళే మంత్రి, వాళ్ళే సమోసా, వాళ్ళే సైకిల్ స్టాండు, వాళ్ళదే క్యాంటీను, వాళ్ళే ఎగ్ పప్పు, వాళ్ళే కూల్ డ్రింకు, వాళ్ళే సినిమా టికెట్లు, వాళ్ళే లీజ్ ఓనర్సు. ఇంకా పేర్లు చెప్పాలా? ఆల్రెడీ ఒకసారి పేర్లు చెప్పాను కదా, ఎన్నిసార్లు పేర్లు చెప్తే నాకే బోర్ కొడుతుంది. మీరు చెప్పిన పేర్లు పవన్ కళ్యాణ్ గారి బావగారైన అల్లు అరవింద్ గారు ఉన్నారు. ఇంట్లో బావ, బయటలో వ్యాపారస్తుడే. ఏం థియేటర్ లేవా రాజమండ్రిలో? ఆయనకి విజయవాడలో లేవా? దిల్ రాజు గారు ఆయన పార్ట్నర్ కదా, సురేష్ బాబు గారు ఆయన పార్ట్నర్ కదా, సురేష్ బాబు గారు దోరపూడి పార్ట్నర్ కాదా, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సురేష్ బాబు పార్ట్నర్ కాదా, సురేష్ బాబు గారు అరవింద్ గారు ఈస్ట్ గోదావరిలో పార్ట్నర్ కాదా, థియేటర్లో కృష్ణా జిల్లాలో దిల్ రాజు గారు అరవింద్ గారు పార్ట్నర్ కాదా? ఇవన్నీ మనం మాట్లాడుకోవడం కాదండి. బావగారు అన్న ఆయన మరి ఆయన మంచి కోరాలి కానీ చెడు కోరుతాడా? తెలియదండి ఆయనకి. తెలియదా? 1వ తారీఖు బంద్ అంటే హరిహర వీరమల్ల ఉంది, మా బావది హరిహర వీరమల్ల ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, ఎలా బంద్ చేస్తారా మీరు అని అడగాలి కదా. అడిగారా అండి? ఎక్కడైనా సమాధానం చెప్పారా? థియేటర్లు బంద్ అన్నప్పుడు ఎక్కడైనా చెప్పారండి? ఆల్రెడీ థియేటర్లు ఉన్నాయి కదండి.
మరి ఎక్కడైనా హరిహర వీరమల కోసం ఎత్తారండి దిల్ రాజు గారు. మరి హరిహర వీరమల ప్రాము ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద సురేష్ బాబు గారు ఎత్తారండి, ఏసీఎన్ సునీల్ గారు ఎత్తారండి. ఎప్పుడైతే దుర్గేష్ గారు అన్నారో, దుర్గేష్ గారు చెప్పిన తర్వాత మీటింగ్ పెట్టి మేము అనలేదు అని చెప్పుకొచ్చారు ఈ పెద్ద మనుషులు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సినిమాల్ని చాలా నష్టపరిచారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాని టార్గెట్ చేయాలని ఎందుకు అనుకుంటారు సార్? అండి, దొంగ దెబ్బ తీయగలరు, దొంగచాటును మాట్లాడగలరు. ఎదురు మాట్లాడే దమ్ము లేదు, ఎదురు మాట్లాడే ధైర్యము లేదు. ఎదురుకుంటా నేనే చేశానని చెప్పే ధైర్యం చేయలేని వాళ్ళ కోసం మాట్లాడడం వేస్ట్. ఆయన్ని దెబ్బ కొట్టాలి అని చూస్తే ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఒకప్పుడు జనసేన, ఇప్పుడు డిప్యూటీ సీఎం, రేపు కాబోయే సీఎం, సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్ ఎ కీలక వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు చేసి ఎదుగుతూనే ఉంటాడు. మంచివాడికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, కుట్ర చేసేవాడికి కుట్ర జరుగుతూనే ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో చాలామందిని చూశాను, చాలామంది ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు సూపర్ హిట్ అవుద్ది. ఇంతకుముందు భీమానాయక్ చేశారు, బ్రో చేశారు. ఎన్ని చేసినా సినిమా భీమానాయక్ హిట్ కాబట్టి ఎవరేం చేయలేపారు. ఆ రోజు భీమానాయక్ సినిమా ఉన్నప్పుడు ఇదే ఆర్డీఓలు, ఇదే ఎంఆర్ఓలు, విఆర్ఓలు బ్లాక్ అమ్మినట్టు 35 అండి, 5 రూపాయల టికెట్ అండి, కూర్చొని బ్లాక్ అమ్మినట్టు అమ్మారు. ఇది వాస్తవం, నేనే విట్నెస్ దానికి. నేనే ఎవరిదో చెప్పని మాట అట్లా. కానీ 125 థియేటర్లు సీజ్ చేశారు. థియేటర్లకు కొన్ని రాయించుకొని పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ వెయ్యము తీసేస్తామని రాయించుకొని థియేటర్ని క్లియరెన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి విజయనగరం జిల్లా. ఇది వాస్తవం కాదా? ఆయన్ని అన్ని ఇబ్బందులు పెట్టినా పెరుగుతూనే ఉన్నాడు కానీ తగ్గలేదు కదా. కనుక ఇలాంటి కుట్రకోణం ఉంది అనడానికి ఇది నిజం. కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, ఆయనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు కదా. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ కూడా తప్పకుండా చూస్తారు, త్వరలోనే అన్నీ చూస్తారు. కానీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, చిన్న సినిమా నిర్మాత బాగుపడతాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్ బాగుపడతాడు, నిర్మాత బాగుపడతాడు. నిర్మాత సినిమాకి రేట్ రావాలి, డిస్ట్రిబ్యూటర్కి లాభం రావాలి, సామాన్య ప్రజలు సినిమా చూడాలి. ఇది మొత్తం కంపల్సరీ మారుతుంది. అందరూ కూడా మొత్తం సామాన్యుల సినిమా థియేటర్కి వెళ్ళి చూసే విధంగా ఆయన కంపల్సరీ చర్య తీసుకుంటాడు. త్వరలోనే అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. బన్నీవాస్ గారు ఒక ట్వీట్ చేశారు సార్, మనలో యూనిటీ లేదు, మన వైపు నుంచి వెళ్ళిన ఒక వ్యక్తిని మనం ఇంతగా ఇరిటేట్ చేసామని ఒక ట్వీట్ చేశారు. అసలు యూనిటీ లేదంటారు సార్? అసలు అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కదా, ఇండస్ట్రీని తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు, నాగవంశీ గారు ఒప్పుకున్నాడు. ఇక దాంట్లో ఇంకేముంటుంది? నో డౌట్ ఒప్పుకున్నారు, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. యూనిటీ అనేది అదే కదా పరిస్థితి. అప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాం కదా, ఆయన ఇబ్బంది పెట్టామని అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పిందో కాదు కదా, ఆయన ఇబ్బంది పెట్టామనేది అబద్ధం, వాస్తవే కదా. ఇక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు అక్కడ కూర్చొని థియేటర్లు బంద్ అన్నప్పుడు మరి బావగారు అని అన్నారు కదా మీరు, అరవింద్ గారు. ఆ రోజు ఎందుకు మరి చెప్పలేదు? మీరు అలా థియేటర్లు ఆపకూడదు తప్పు అని చెప్పలేదు. ఆయనకు ఉన్నాయి కదా థియేటర్లు, ఆయన వాజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కదా. మరి ఆయన చెప్పాలి కదా, సురేష్ బాబు గారు చెప్పాలి కదా. దిల్ రాజు గారు అతి ఇష్టమైన నిర్మాత, పవన్ కళ్యాణ్ గారికి అతి ఇష్టమైన నిర్మాత, మరి ఆయన చెప్పాలి కదా. సినిమాని కుట్ర జరిగిందా లేదా, అది ఎవరు జరిగాడని త్వరలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిహర వీరమల్లు సినిమా మీద అయితే కుట్ర జరిగిందని నట్టికుమార్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఫిరోజ్తో గంగాధర్, మెగా 9 టీవీ, హైదరాబాద్.